హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే తియాన్స్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటా బాలామృతం లడ్డు. ఇంకా చూసేయండి, నేనైతే ఆ కప్తో అయితే బెల్లం తీసుకున్నాను. బెల్లం కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం కొబ్బరి పొడి తీసుకోవాలి. మీకు ఇష్టం అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. నేనైతే తక్కువగా తీసుకున్నా. కొబ్బరిని అయితే నెయ్యిలో వేయించుకోవాలి. వేయించిన తర్వాత పక్కకు పెట్టేసుకొని బెల్లంని అయితే కట్ చేసుకున్న బెల్లంని అయితే ఇక్కడ మనము వాటర్, ఆ బెల్లం మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం మెల్ట్ అయిన దాకా బెల్లంని ఇలా కలుపుకుంటే అది మనకి లిక్విడ్ వచ్చేస్తుంది, అంటే బెల్లం పాకం వచ్చేస్తుంది. ఆ పాకంని మనం ఇలా స్టెయిన్ చేసేసుకోవాలి. మనము మరి బెల్లం పాకం గట్టిగా పట్టొద్దు, లడ్డు సరిగ్గా రాదు. జస్ట్ మెల్ట్ అయితే చాలు బెల్లం. మనకి స్టెయిన్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ అంతా మనం తీసేయడానికి అంతే. ఇంకా ఇక్కడెక్కడ అయితే నేను ఇప్పుడైతే మనము బాలామృతం పిండిని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఆ బెల్లం పాకము, ఆ కొబ్బరి పొడి, నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి పొడి 3 మిక్స్ చేసి ఇంకా లడ్డు చేసుకోవడమే. మీకు ఒకవేళ నచ్చితే అందులో మనము డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, పిస్తా, బాదం అవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని కచ్చపక్క దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి పొడి అవి యాడ్ చేస్తున్నాం కదా, ఆ టైంలో యాడ్ చేసి ఇంకా లడ్డూలాగా చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఇవ్వాలి, చాలా హెల్తీ ఫుడ్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా చూడండి, నేనైతే ఇక్కడ ఒక హ్యాండ్తో చేస్తున్నాను, ఎందుకంటే ఒక హ్యాండ్తో వీడియో తీస్తున్నా కాబట్టి ఒకటే హ్యాండ్తో చేశాను. ఇంకా మనం స్మూత్గా రావాలి, లడ్డు షేప్ రౌండ్గా రావాలి అంటే 2 హ్యాండ్స్తో ఇట్లా మిడిల్లో పెట్టి ఇలా అనేసి చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మా అమ్మను ఒక టాయ్ని తీసుకొచ్చి అమ్మ అని పిలుస్తుంది. సో ఓకే, బాయ్, సబ్స్క్రైబ్. ఇంకా మా తియాన్ష్ అయితే పడుకొని లేచిన తర్వాత మా తియాన్ష్కి అయితే సర్ప్రైజ్. ఓకే.